అభివృద్ధి చేసేది కూడా ఖాయం. మూసీ సుందరీకరణ కూడా తప్పకుండా మేము చేస్తాం. నువ్వు ఇవాళ గాంధీ స్టాచ్యూ పెడతా, గాంధీ గారి విగ్రహాన్ని పెడతా అనే పేరు మీద ఎందుకు 1,00,000 కోట్ల రూపాయలు తగలబెడుతున్నావు? డెవలప్మెంట్ చేయి. 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఎవరి జేబులు నింపడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావో సమాధానం చెప్పాలి కదా. ఒకవైపు రాష్ట్రంలోని ప్రాధాన్యతలేంటి? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వడమా? రైతులకు రైతు బంధు ఇవ్వడమా? లేదు నీ మేనిఫెస్టో 6 గ్యారంటీలు అమలు చేయడం నీ ప్రాధాన్యతన్నా? అన్ని వదిలిపెట్టి ఈ మధ్యతరగతి ప్రజలు ఎంబడ ఎందుకు పడ్డావు? ఈ ఎంపీఆర్ బ్రిడ్జ్ మీద ఎందుకు పడ్డావు? నేను అడుగుతా ఉన్నా. సో దయచేసి మీరెవరు ఆందోళన చెందకండి, భయపడాల్సిన అవసరం లేదు. కలిసి పోరాడదాం, కలిసి పోరాడదాం. ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధను అర్థం చేసుకున్నాం, మీ దుఃఖాన్ని అర్థం చేసుకున్నాం. మీతో కలిసి ఉండడానికి, మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, మిమ్మల్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ప్రతినిధులుగా, కేసీఆర్ ప్రతినిధులుగా మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. కేసీఆర్ గారు ఇక్కడికి 3 సార్లు వచ్చారు. ఈ కేసీఆర్ గారికి అపార్ట్మెంట్ తో అనుబంధం ఉన్నది. రేపు కూడా అవసరమైతే మళ్ళీ వారు వస్తారు, మీకు అండగా ఉంటారని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం क्या भाई साहब कुछ दिखा रहे केंद्रीय विहार 3 इट्स नॉट एमपीआर वी आर फॉर एवरीवन डोंट वरी वी आर फॉर केंद्रीय विहार वी आर फॉर एवरीवन ठहरो बेटा అయితే దయచేసి మనం ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. హైదరాబాద్ లో భూముల ధరలు పడిపోయినాయి. ఎక్కడ చూసినా కూడా అంతా దోపిడి మోపైంది. హైడ్రా ముసుగులో దోపిడి, మూసీ ప్రాజెక్టు ముసుగులో దోపిడి, ఫ్యూచర్ సిటీ పేరిట దోపిడి, సెంట్రల్ యూనివర్సిటీ పేరిట దోపిడి, ఏది చూసినా దోపిడే. ఇలా నువ్వు చేసిందేం లేదు, కూల్చిందే ఎక్కువ. హైదరాబాద్ లో నువ్వు చేసిందేమన్నా ఉందంటే కూల్చివేతలే తప్ప, ఇవాళ నువ్వు కబ్జాలు తప్ప నువ్వు చేసిందైతే ఏమీ లేదు. ఈరోజు మీరందరూ కూడా, మా సుధీర్ అన్న, మా సబితక్క, కృష్ణారావు గారు, మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చింది మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాం. ప్రభుత్వాన్ని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇక్కడి నుంచి బేషిజాలొద్దు, పంతాలకు పట్టింపులకు పోకండి. ఈ ఎంపీఆర్ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి ఇచ్చిన నోటీసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు పంతాలు పట్టింపులు కాదు, ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం, ఈ హైదరాబాద్ నగరం ముఖ్యం. మేము బీఆర్ఎస్ పార్టీగా కూడా రాజకీయాలకు మేము మాట్లాడతలేం, ప్రజల కోసం మాట్లాడుతున్నాం, ఈ హైదరాబాద్ కోసం మాట్లాడుతున్నాం. వీళ్ళ దుఃఖాన్ని చూసి మేము మాట్లాడుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ విత్డ్రా ద నోటీసెస్. మీ నోటీసులు విత్డ్రా చేసుకోండి. కావలసినంత ఓపెన్ ల్యాండ్ ఉంది, అక్కడ గోశాల ఉంది, దాని పక్కన ఒక 50 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఓపెన్ ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి, వాటిని తీసుకొని డెవలప్ చేయండి. వీఆర్ నాట్ సెయింగ్ నో. ఇండ్లు కూల్చకండి, అపార్ట్మెంట్లు కూల్చకండి, బతుకులు కూల్చకండి. జీవితాంతం ఒక కళ ఇది. మరి వాళ్ళ పరిస్థితి ఏమో, నువ్వేదో టీడీఆర్లు ఇస్తా అంటున్నావు. నీ టీడీఆర్ ఎవరికి ఏం చేసుకోవాలి? నాలుక గిరడానికి కూడా పనికిరాదు. నీ టీడీఆర్లు ఏం చేసుకోవాలి? నువ్వు ఇచ్చే పైసలతో ఎక్కడ పోతారు, ఎక్కడ కొనుక్కుంటారు? వీళ్ళందరూ కుటుంబంలాగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. 20 ఏళ్లుగా ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పెద్దల మధ్య ఒక ప్రేమతో బతుకుతున్నారు. నువ్వు దీన్ని కూలిస్తే చెల్లా చెదరైపోతారు, జీవితాలు ఆగమైపోతాయి. నీకు కూల్చే హక్కు నీకు లేదు. నువ్వు అనవసరంగా బేషిజాలకు పోయి పట్టింపులకు పోకు. మేమిక్కడ రాలే, నువ్వు కూలుస్తానంటే మేము వచ్చాం, మీరు కూలుస్తానంటే వీళ్ళకి అండగా ఉండడానికి మేము వచ్చాం. మాకు రాజకీయాలు కాదు, ప్రజలు ముఖ్యం. బీఆర్ఎస్ మాట్లాడిందనో మేము అడిగామనో నువ్వు పందాలకు పట్టింపులకు పోకు. వీళ్ళ ఆవేదన ఇందాక సబితక్క చెప్పినట్టు నేను కూడా ఆ వీడియో చూశాను. ఒక తల్లి మాట్లాడింది, ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఈ కూల్చుడు, ఎందుకు ఓ 20 రూపాయలు తెచ్చి ఆ వాటర్ ట్యాంకులు ఇంత విషం కలిపితే అందరం చచ్చిపోతాం కదా, నువ్వు తీసుకో రేవంత్ రెడ్డి, నీ కళ్ళు చల్లగైతాయేమో అని ఒక తల్లి మాట్లాడిన వీడియో నేను కూడా చూశాను. ఎంత ఆవేదన ఉంటే ఆ మాట మాట్లాడతారు. ఆవేదనను అర్థం చేసుకో, వాళ్ళ కడుపులో ఉండే బాధను అర్థం చేసుకొని ఈ నోటీసులు విత్డ్రా చేయాలని, నువ్వు ఉన్న ఖాళీ ల్యాండ్స్ లో డెవలప్ చేయి, ఉన్న మూసీని అభివృద్ధి చేయి. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ హెస్ స్టార్టెడ్, బీఆర్ఎస్ హెస్ బెగాన్ ద మూసీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. We have spent 4,000 crores.
We have planned for bringing Godavari water from Kaleshwaram to Musi. You implement that. దాన్ని కొనసాగింపు కానీ అనవసరంగా ఇండ్లు కూలుస్తా రియల్ ఎస్టేట్ ఎందుకు ఇన్ని వేల ఎకరాల భూములకి ఎందుకు ఈ వేల ఎకరాలను ఏం చేసుకుంటావు అంటే నువ్వు ఓ అదానికో అంబానీకో ఇంకా బడా బడా కంపెనీలకి ఈ భూములు అప్పచెప్పి నువ్వు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు కట్టడానికో ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా వాట్ ఈస్ ద నీడ్ ఆన్ ద నేమ్ ఆఫ్ మూసీ డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు వేల ఎకరాల భూసేకరణ ఎందుకు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం సో మీరు కూడా ధైర్యంగా ఉండండి కలిసి ఉండండి యూనిటీగా ఉండండి వీఆర్ ఆల్ విత్ యూ విల్ ఫైట్ టు ఎనీ ఎక్స్టెంట్ మీకు ఎవరైనా అడ్డం వస్తే మేము వచ్చి ముందు కూర్చుంటాం ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ను నిలబెట్టింది కేసీఆర్ రేపు కాపాడేది కూడా కేసీఆర్ గారి సైన్యం మీకు అండగా ఉంటది మీరు ఎవరు ధైర్యాన్ని కోల్పోవద్దు లెట్ us ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్ లీగల్ మరి అదే విధంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం అవసరమైతే గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్దాం హైకోర్టుకు వెళ్దాం వాట్ ఆర్ ఆల్ ద పాసిబిలిటీస్ లెట్ us ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్ అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసి మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం మంచి మాట కొద్ది దిగి వస్తే నోటీసులు ఉపసంహరించుకుంటే అది వాళ్ళకే మంచిది అది వారి విజ్ఞత మనందరి ఆవేదనను మీ అందరి దుఃఖాన్ని అర్థం చేసుకొని విత్డ్రా చేసుకుంటే అది వారి విజ్ఞత ఒకవేళ వాళ్ళు విత్డ్రా చేసుకోకపోతే లెట్ us ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్ అన్ని రకాలుగా కూడా ముందుకు పోదాం దీన్ని ఆపుకుందాం దీన్ని కాపాడుకుందాం మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకొని ఆ ప్రభుత్వంలో అందరం కూడా సంతోషంగా ఉందామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ మీ ప్రతినిధులు కొంతమంది మా దగ్గరకు వస్తే మీ అపార్ట్మెంట్ నుంచి ఒక 5 మందో 10 మందో ముఖ్యులు వస్తే మీతో కూర్చొని మాట్లాడి మేము ఏ రకంగా మీకు అండగా ఉండొచ్చు ఏ రకంగా ఈ ప్రభుత్వ ఆలోచనను విరమింపజేసుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుకునే విధంగా మరి ప్రత్యక్ష పోరాటాల లీగల్ గా ఉండే పాసిబిలిటీస్ ఏంటి అన్ని కూడా మాట్లాడి మీకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం జై తెలంగాణ